టైంలో దాదాపుగా 4 పోర్టులకు ఓకే చేశాడు. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగా అది కూడా ప్రభుత్వపు డబ్బులతో కట్టి మారిటైమ్ బోర్డు ద్వారా కట్టించి వాటిని నిర్వహణ ప్రభుత్వం చేతిలో పెట్టి ఎవరైనా కావాలంటే లీజులకు తీసుకునేటటువంటిది. అంటే లీజ్ అంటే అక్కడ ఈ పనుల వరకు మేము ఆపరేట్ చేసుకుంటామని చెప్తే తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనం అప్పట్లో కూడా ప్రస్తావించుకున్నాం. ఆ తర్వాత అవన్నీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటి విషయం ఆవేదన కలిగిస్తున్నటువంటి అంశం. అది మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు దుగ్గరాజపట్నం పోర్టు అప్పట్లో విభజన చట్టంలో భాగంగా దుగ్గరాజపట్నం పోర్టు పెట్టాలంటే దానికి వయబిలిటీ అన్నటువంటి దాన్ని కేంద్రం పరిశీలించి కేంద్రానికి సంబంధించినటువంటి విభాగం నౌకా విభాగం దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే పోర్ట్ అనేటటువంటి దానికి ఒక పోర్టుకి కనీసం 100 కిలోమీటర్ల గ్యాప్ అని ఉండాలి, లేదా 60 కిలోమీటర్ల గ్యాప్ అని ఉండాలి. లేకపోతే గనక దానికి అవతల ఉన్నటువంటి పోర్టుకి దెబ్బతింటది. ఇదేమో కృష్ణపట్నానికి దగ్గరలో ఉంది కాబట్టి కుదరదు అన్నారు. వాస్తవంగా విభజన హామీ చట్టంలో ప్రకారం అయితే గనక విభజన చట్టంలో ఉన్న హామీ ప్రకారం అయితే పోర్టు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి మళ్ళీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దుగ్గరాజపట్నం పోర్టుని తెర మీదకి తీసుకొస్తున్నట్టున్నారు. తాజాగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలో 15 ఏళ్ల క్రితం కేంద్రం 5,360 కోట్ల అంచనా తలబెట్టిన దుగ్గరాజపట్నం ఓడరేవు ప్రతిపాదన కూటమి ప్రభుత్వం రాకతో మళ్ళీ తెర మీదకి వస్తుంది. కొన్ని రోజులుగా వాకాడు, కోట, చిట్టమూరు మండలాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపులో రెవెన్యూ అధికారులు నిమగ్నం అయ్యారు. ఇప్పటికే 2,700 ఎకరాలు గుర్తించారు. తాజాగా ఆ భూముల్ని పక్కనే మరో 1000 ఎకరాలు సర్వే చేస్తున్నారు అని ఈనాడు హైలైట్ చేసింది. నాకు అర్థం కానిది ఏంటంటే ఆనాడు కుదరదని ఇప్పుడు ఎట్లా కుదురుతుంది. ఇంకోటి కేంద్రం 5,000 కోట్లు ఇస్తాను కానీ దుగ్గరాజపట్నం పోర్టు వైబుల్ కాదని చెప్పి కేంద్రమే తిరస్కరించింది. మరి ఇప్పుడు ఏమైనా కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి చేస్తున్నారు, లేకపోతే ఆ పేరు అడ్డు పెట్టుకుని ఇక్కడ ఏమన్నా వేరే భూసేకరణ చేస్తున్నారు చూడాలి.